Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విత్ ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము తెలంగాణ యొక్క లైక్ ఈ 1 year లో లైక్ జాన్ మంత్ 2023 నుంచి డిసెంబర్ మంత్ 2020 ఇది ఇయర్ బుక్ అండి, తెలుగు ఇయర్ బుక్. సో ఇయర్ బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ తెలంగాణ రిలేటెడ్ న్యూస్ ఏమున్నాయో చూద్దాం. సో మనకి అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు మూడవ ముఖ్యమంత్రిగా, అంటే మూడవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మనకి డీటెయిల్ గా అయితే అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అనేది ఒకసారి చూసుకోవాలండి, ఎవరికి ఏ మంత్రివర్గం అనేది ఇచ్చారనేది. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి గురించి తీసుకుంటే మనకి ముఖ్యమంత్రి అండ్ పురపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు ఇవ్వడం జరిగింది. అండ్ మంత్రులను కేటాయించట ఇతర శాఖలు కూడా ఆయనకి ఇచ్చారు. తర్వాత బట్టి విక్రమార్క తీసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆర్థిక ప్రణాళిక అండ్ నెక్స్ట్ విద్యుత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటే నీటిపారుదల అండ్ పౌర సరఫరాలు. తర్వాత దామోదర్ తీసుకున్నప్పుడు రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నప్పుడు రోడ్ల భవనాలు, సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ శ్రీధర్ బాబు గారు తీసుకున్నప్పుడు ఐటీ పరిశ్రమలు, ఐటీ ఇంపార్టెంట్ అండి మనకి చాలా, ఐటీ పరిశ్రమలు అండ్ శాసనసభ వ్యవహారాలు. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ అండ్ గృహ నిర్మాణము, పౌర సంబంధాలు ఉన్నది. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గౌడ్, సో ఈయన వచ్చేసి రవాణా అండ్ బీసీ సంక్షేమము. తర్వాత కొండా సురేఖ అటవీ పర్యావరణము అండ్ దేవాదాయ, ఓకేనా. నెక్స్ట్ మన ధనసరి అనసూయ, అంటే మనం సీతక్క అంటాం కదా, సో తను వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ. సో ఇక్కడ మనకి ఏరియాస్ వైజ్ గా కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయము అండ్ మార్కెటింగ్ చేనేత. అండ్ జూపల్లి కృష్ణారావు గారు వచ్చేసి ఇక్కడ ఎక్సైజ్, పర్యాటక అండ్ సాంస్కృతిక పురావస్తు. సో ఇక్కడ వీళ్ళ యొక్క నియోజకవర్గాలు కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. జస్ట్ ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి అండ్ చంద్లాపూర్, ఓకేనా. ఏం గ్రామాలు? ఈ 2 గ్రామాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దేనిలో వచ్చింది? ఉత్తమ పర్యాటక గ్రామాలుగా, ఓకేనా. మరి ఇవి ఎక్కడ ఉన్నాయనేది చూసుకుంటే ఉత్తమ పర్యాటక గ్రామాలుగా జనగామ జిల్లాకు చెందిన, ఏ జిల్లా అండి? జనగామ, పెంబర్తి, ఓకేనా. అండ్ సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్లపూర్. ఈ 2 గ్రామాలకు ఏ జిల్లాలకు చెందినవి కూడా ఒకసారి చూసుకోవాలి. అయితే ఇక్కడ మనము కాకతీయ కాలం నాటి నుంచి తీసుకుంటే ఇత్తడి, కంచు లోహాలతో కళాకృతులు చేయడంలో వీళ్ళు అంటే గుర్తింపు అయితే పొందడం జరిగింది. అండ్ వీటిని మరి ఎక్కడికి? అమెరికా అండ్ జర్మనీ, బెల్జియం అలాంటి దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. సో ఈ గ్రామానికి 25,000 మంది పర్యాటకులు వచ్చారంట ఇప్పటి వరకు. సో అందుకనే ఇక్కడ ఉత్తమ పర్యాటకంగా ఇక్కడ రావడం జరిగింది. అదే మన చంద్లాపూర్ తీసుకున్నప్పుడు రంగనాయక స్వామి దేవాలయం ఇక్కడ ఉంటుందండి. సో రంగనాయక కొండలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని కూడా చెప్తారు. సో ఇక్కడ కూడా మనకి మీరు తీసుకుంటే ఇక్కడ మనకి ఒక యునెస్కో గుర్తింపు కూడా రావడం జరిగింది. గొల్లబామ చీరాలు, ఓకేనా. సో గొల్లబామ చీరలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 చూసుకోవాలి. సో మన తెలంగాణ కళాకృతికి మనకి ఒక గుర్తింపు అయితే రావడం జరిగింది. అదేంటనేది మనం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, చూసుకోవాలి. తర్వాత వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ అంటే మీ అందరికీ తెలుసు కదండి, వన్యప్రాణులు, ఓకేనా. సో వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏ కమిటీ, ఏ బోర్డు అనేది చూసుకోవాలి. వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ స్టేట్ బోర్డుని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. ఆ జీవో ఏంటండి? 140 జీవోని జారీ చేసింది. ఇది చూసుకోవాలండి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అయితే ఇక్కడ ఈ కమిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాక మనము మన మంత్రి పదవులు చూసుకున్నాం కదా, మరి ఇక్కడ అటవీ శాఖ అంటే ఎవరు వస్తారు అనేది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి, ఓకేనా. రాష్ట్ర అటవీ మరియు పర్యాటక శాఖ వైస్ చైర్మన్ గా పిసిసిఎస్ అండ్ వైల్డ్ లైఫ్ సభ్య కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తారు? సభ్య కార్యదర్శిగా అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. తర్వాత లస్కర్లు అండ్ సహాయకులుగా సర్వీస్ నిబంధనలు. ఇక్కడ చూడండి, లస్కర్లు అంటే ఫస్ట్ మనకు ఐడియా ఉంటది కదా, లస్కర్లు అంటే సహాయకులుగా, అంటే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళుగా. అయితే ఇది ఎక్కడ అంటే నీటిపారుదల శాఖలో లస్కర్లు అండ్ సహాయకుల సర్వీస్ నిబంధనలను ఖరారు చేస్తూ తెలంగాణ ఇరిగేషన్ ఏదండి ఇక్కడ? తెలంగాణ ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఆన్ స్కిల్డ్ మెయింటెనెన్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2023 పేరుతో ఇక్కడ మనకి ఈ ఉత్తర్వులను అయితే అంటే 29 ఉత్తర్వులు జారీ చేశారండి. జస్ట్ ఒకసారి చూసుకోండి.
అంత పెద్ద కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెద్ద పులులు అండ్ వన్యప్రాణుల సంరక్షణ రాష్ట్ర స్థాయి కమిటీ. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ పోర్షన్ లో ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పెద్ద పులులు అండ్ వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీ పేరు ఏంటనేది చూసుకోవాలి. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ. ఇక్కడ ఏం కమిటీ అండి? స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 13 తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది. రిమెంబర్ దిస్. ఓకేనా. మరి ఇక్కడ వైస్ చైర్మన్ గా కూడా ఎవరిని ఏర్పాటు చేశారని చూసుకోవాలి. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటే ఈ కమిటీలో అటవీ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. ఓకేనా. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ఎవరిని తీసుకున్నారు? ట్రాన్స్జెండర్ ని తీసుకోవడం జరిగింది. ఇది కొంచెం న్యూస్ లో ఉంది, జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ 2 అర్బన్ బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ అనుమతి. ఇది ఇంపార్టెంట్ అండి, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ లో కూడా ఇది ఇంపార్టెంట్. 2 అర్బన్ బ్యాంకులను విలీనం చేయడానికి ఆర్బీఐ ఇక్కడ మనకు అనుమతి ఇచ్చింది. మరి అర్బన్ బ్యాంకులు ఏందో చూసుకోవాలి మనం. ఓకేనా. ఎప్పుడు ఇచ్చింది? ఆగస్టులో ఇచ్చింది ఉత్తర్వులు. చూడండి, ఇక్కడ క్రాంతి సహకార అర్బన్ బ్యాంకులు ట్విన్ సిటీస్ సహకార అర్బన్ బ్యాంక్ విలీనమైనట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక్కడ ఇది చిన్న ఈ వర్డ్ మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ట్విన్ సిటీస్, మీకు ట్విన్ సిటీస్ అంటే తెలుసు కదా, ట్విన్ సిటీస్. సో ట్విన్ సిటీస్ అని వేటిని అంటాం తెలుసు కదా, సికింద్రాబాద్, హైదరాబాద్. విలీనమైనట్లు ఉత్తర్వులు తెలిపింది. అయితే ట్విన్ సిటీస్ బ్యాంక్ శాఖలన్నీ క్రాంతి సహకార అర్బన్ బ్యాంక్ పేరుతో పనిచేస్తాయని చెప్పింది. సో ఇక్కడ సింపుల్ గా ఆర్బీఐ దేనికి పర్మిషన్ ఇచ్చింది? 2 అర్బన్ బ్యాంకుల్ని విలీనం చేయడానికి. ఆ అర్బన్ బ్యాంకులు కూడా ఇక్కడ ట్విన్ సిటీస్ సహకార సంఘం అనేది ఉంది, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సుద్దాల అశోక్ తేజ గారికి ఇక్కడ చూడండి సాహిత్య పురస్కార ప్రదానం వచ్చింది. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఇతను వచ్చేసి సినీ గేయ రచయిత, మీ అందరికీ తెలుసు కదా సుద్దాల అశోక్ తేజ గారు. అండ్ తెలంగాణ సర్వస్వత పరిషత్ పక్షాన ఈయనకి నారాయణ రెడ్డి గారి సాహిత్య పురస్కార ప్రదానం అనేది రావడం జరిగింది. ఇందులో 25,000 నగదు కూడా ఇక్కడ ఇస్తారు. జ్ఞాపిక శాల్వతో పాటు, అంటే శాల్వా కప్పి వాళ్ళని సన్మానిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం. ఓకేనా. ఆర్టీసీ విలీనం చేయడానికి ఇక్కడ ఆమోదం రావడం జరిగింది. తర్వాత బొగ్గు గనుల కార్మికుల ప్రొవిడెంట్ ఫండ్ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? లక్ష్మారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ నేరుగా ప్రభుత్వ అప్పులు ఎంతండి? 3.21 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ని మనకి రద్దు చేసింది, న్యూస్ లో ఉంది. మీ అందరికీ వెరీ వెరీ అంటే బాగా క్లోజ్ టాపిక్. నెక్స్ట్ పిఎం శ్రీ పిఎం శ్రీ పథకానికి ఎన్ని కోట్లు ఇచ్చారంటండి? 89 కోట్లు మంజూరు చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎన్ని కోట్లు ఇచ్చారని కాదండి, ఈ పథకం ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకేనా. పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. పిఎం శ్రీ అంటే ఫుల్ ఫామ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ చదువుకోండి. పిఎం శ్రీ అంటే ఫుల్ ఫామ్ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం. అయితే ఇక్కడ కింద రాష్ట్రాల్లో పనులు చేపట్టేందుకు, అంటే ఈ పథకం కింద రాష్ట్రాల్లో పనులు చేపట్టేందుకు ఎంత మనీ వాళ్ళు పెట్టారు అని అంటే మన 89 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏఎస్పీ ఫలితాలు వెల్లడని ఇచ్చారు, ఒకటి న్యూస్, అదంతా అవసరం లేదు. నెక్స్ట్ కొత్తూరు హై స్కూల్ కి నాట్కో పేరు, ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము రంగారెడ్డి జిల్లాలో తీసుకున్నప్పుడు మనకి నాట్కో ఇక్కడ ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరుకు నాట్కో జిల్లా పరిషత్ హై స్కూల్ గా పేరు మారుస్తూ చెప్పడం జరిగింది. జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ నాట్కో ట్రస్ట్ వినతి మేరకు దీన్ని తీసుకోవడం జరిగింది. నాట్కో ట్రస్ట్ అనేది ఏంటి అనేది మనం ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లోక్సభ నియోజకవర్గాలకి ఎన్నికల అధికారులుగా ఎవరిని తీసుకున్నారండి? కలెక్టర్లను తీసుకున్నారు. నెక్స్ట్ పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద అపిలేట్ అథారిటీ, ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి దీన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి మనకి న్యూస్ లో ఉన్నప్పుడు వీటిని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా. శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ చైన్ వ్యవస్థ, జస్ట్ అదొక న్యూస్ అంతే. నెక్స్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పొడిగింపు, ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోవాలండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎంత పొడిగింపు చేశారు? 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని మరో ఏడాదికి ప్రభుత్వం పొడిగించింది. నెక్స్ట్ తెలంగాణలో మరో 8 కొత్త వైద్య కళాశాలలు, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది ఒకసారి పేరు చూసుకోవాలి. జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, నెక్స్ట్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పెడుతున్నారు. ఓకేనా.
సో నెక్స్ట్ తీసుకుంటే ప్రొఫెసర్ ఇక్కడ హరగోపాల్‌పై ఉపా కేస్ ఎత్తివేత. ఇక్కడ పేరు వెరైటీగా ఉందనుకోకండి. ఈ కేస్ ఏంటనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఇది పాలిటీ రిలేటెడ్‌గా ఉపయోగపడుతుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కేస్‌లో ఇక్కడ ఏంటండి నిరోధక చట్టం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం. ఓకేనా? ఉపా కేస్‌లో ప్రొఫెసర్ హరగోపాల్ పేరు చేర్చడంపై వెల్లువెత్తిన నిరసన ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన పేరుని చేర్చడం వల్ల అంటే చాలా వస్తాయి కదా! ఎవరైనా రైట్ పర్సన్ ఉంటారు, రాంగ్ పర్సన్ ఉంటారు. సో, ఎప్పుడైనా కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడకపోయినా తప్పు చేయని వాళ్ళు శిక్షించబడొద్దు అని మనం అంటాం కదా! సో, ఆ విధంగా తన పైన పెట్టిన కేస్ అయితే ఏదో ఉందో దాన్ని ఎత్తివేశారని చెప్తున్నారు. నెక్స్ట్ శంషాబాద్‌లో వ్యవసాయ సహకార మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకి కొంచెం అగ్రికల్చర్ రిలేటెడ్‌గా ఒకసారి చూసుకోవాలండి. భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ డేటా మార్పిడి అండ్ మన యాజమాన్య నిర్వహణ కేంద్రాన్ని 2023లో ప్రారంభించారు. ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. తర్వాత నర్సంపేటలో రాష్ట్ర ఉద్యాన పరిశోధన కేంద్రం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇక్కడ రాష్ట్ర ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? శనివారం దీనికి జీవో కూడా జారీ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు కదా! కొండ లక్ష్మణ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అందరికీ తెలిసిందే కదా! సో, అక్కడ ఏమేం పెట్టారనేది కూడా జస్ట్ చూసుకోండి. అరటి, నిమ్మ, మన అంగూర, ద్రాక్ష లాంటివి విత్తనాలు పెట్టడం జరిగింది. తర్వాత కోటి వృక్షార్చన. సో, కోటి వృక్షార్చన అంటే మీ అందరికీ తెలుసు కదండీ! కోటి మొక్కలు నాటాలి అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు. సో, నెక్స్ట్ 4 జిల్లాలకు జాతీయ స్వచ్ఛ పురస్కారాలు. ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ జూన్ నెలకి ప్రకటించిన జాతీయ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ పురస్కారాలు తెలంగాణలో 4 జిల్లాలు ఎంపిక చేశారు. అయితే మొత్తము మనం ఇక్కడ 12 పురస్కారాలు కేంద్రం ఇవ్వగా అంటే మొత్తం కేంద్రం ఎన్ని ఇచ్చింది? 12 ఇచ్చింది. 12లో మన తెలంగాణకి ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. అందులో మూడో వంతు అంటే 12లో మూడో వంతు కదా 4 అంటే 4 మూల 12 కదా. సో, మూడో వంతు మనకి దక్కిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్లేసెస్ కూడా మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా? సో, ఇంకా రిమైనింగ్ వేరే వాళ్ళకి కూడా ఎవరికి వచ్చినాయి చూడండి. మొదటి స్థానంలో ఇక్కడ చూడండి అచీవర్స్ కేటగిరీలో హన్మకొండ ఉంది. కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు 300 మార్క్స్ తో అండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఇదే కేటగిరీలో మొదటి స్థానంలో ఎవరున్నారంటే సిక్కిం రాష్ట్రానికి చెందిన గ్యాల్షింగ్ జిల్లాకు కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఆర్డర్ అడిగే అంటే లైక్ ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా! ఆ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కాళేశ్వరం 9వ ప్యాకేజ్‌కి చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టారు. అంటే ప్రాజెక్ట్‌కి పేరు జస్ట్ నేమ్ చేంజ్ చేశారు. అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఒక్కసారి ఐడియా పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్నోవేట్ తెలంగాణ ఆవిష్కరణ. ఇన్నోవేట్ తెలంగాణ ఆవిష్కరణ అని ఇక్కడ ఇన్నోవేట్ తెలంగాణ కార్యక్రమాన్ని మల్లారెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చేంజెస్ అయితే రావడం జరిగింది. బట్ స్టిల్ ఒకసారి న్యూస్ చూసుకోవాలి మనము. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు 10 ఏళ్ల స్వయం ప్రతిపత్తి. ఎందుకంటే ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా ఇలాంటివి అయితే చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ ప్రగతి పథం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ. ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మారినా కూడా కొన్ని ఉంటాయండి. వాటిని చేంజ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించారండి? జస్టిస్ అలోక్ అరాధే. ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మారినంత మాత్రాన కొన్ని చేంజెస్ ఉండదు కదా! సో, అలాంటి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ 5G నెట్వర్క్ సేవల కల్పనకు కమిటీ. అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సూపర్ మామ్ గా ఫార్హా అన్నారు. సో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 పెద్ద పులులు అండ్ 14 పిల్ల పులులు ఉన్నట్టు అటవీ శాఖ గుర్తించింది. అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇది మనకి ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ నాట్ ఓన్లీ తెలంగాణ ఎగ్జామ్ ఎనీ స్టేట్ ఎగ్జామ్ కైనా కూడా ఇంపార్టెంటే అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సూపర్ మామ్ గా ఇక్కడ దేన్నంటున్నారు? మనకి షార్హా. సో, ఇక్కడ తీసుకుంటే షార్హా అంటే షాహా పులి అనేది ఇక్కడ మనకి మహారాణిగా వెలుగొందడం జరిగింది. సో, ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ పర్యటన.
జస్ట్ నార్మల్‌గా చూసుకోండి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆదాయము 3.4 లాక్స్. ఇది మనకి న్యూ బడ్జెట్ వచ్చింది కాబట్టి నేను న్యూ బడ్జెట్ డిస్కషన్‌లో మీకు చెప్తాను అవన్నీ. నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడుందండి? సిద్దిపేటలో 3D ప్రింటింగ్ విధానంలో దేవాలయాన్ని నిర్మించారు. అది ఎక్కడ ఉందనంటే బూరుగుపల్లిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక్కసారి చూసుకోవాలండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాబట్టి ఇలాంటి న్యూస్ అనేవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సింగరేణి కార్మికులకు ప్రమాద బీమాను పెంచడం జరిగింది. తర్వాత కొల్లూరు గృహ సముదాయం. సో ఇక్కడ మనం తీసుకుంటే అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ చేంజెస్ అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే ఎగ్జామ్‌లో చేంజెస్ ఉంటాయి కాబట్టి ఈ న్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో నేనెందుకు ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్ లేకపోయినా కూడా తెలంగాణ న్యూస్ చెప్తున్నాను. తెలంగాణ వార్తలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చినాక 1 ఇయర్ న్యూస్ చదువుకోవాలి. సో 1 ఇయర్ న్యూస్‌లో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. గవర్నమెంట్ మారినా కూడా కొన్ని న్యూస్ మారవు కాబట్టి ఆ ఇంపార్టెంట్ న్యూస్‌ని చెప్తున్నాను. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్యప్రాణుల రక్షణకు యూబీఐ ప్రత్యేక వాహనం. సో ఇక్కడ అంటే వన్యప్రాణి మళ్ళీ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్‌గా వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల జిల్లాలో ఆపదలో చిక్కుకున్న వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెషల్ రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. సో దానికోసము 10 లక్షలు వరకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నట్టుగా. నెక్స్ట్ ఉస్మానియాలో దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ప్రారంభం. సో ఇక్కడ దేశంలోనే తొలిసారి అంటున్నారు కాబట్టి ఇలాంటివి మళ్ళీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్‌కు గమ్యం యాప్. సో ఇలాంటి యాప్స్ ఏమైనా ఉన్నప్పుడు చూసుకోవాలి. యాప్ పేరు ఏంటనేది ఒకసారి చూసుకోవాలి. ఈ యాప్ యొక్క ఫ్యూచర్స్ కూడా చూసుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పోడు పట్టాల పంపిణీ. సో పోడు పట్టాల పంపిణీ అనేది మనకి ఓల్డ్ గవర్నమెంట్ కాబట్టి మేబీ ఇప్పుడు అంతా చూద్దాం. జస్ట్ ఒకసారి ఐడియా అయితే పెట్టుకోండి. ఈయన గాని ఇంపార్టెంట్ చెప్పినవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ రజక సొసైటీలకి లాండ్రీ కాంట్రాక్టర్లు. నెక్స్ట్ హైదరాబాద్‌లో 5000 ఏళ్ల నాటి బొమ్మల లిపి. ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా మనము నెక్స్ట్ ఎప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చినా కూడా చదువుకోవాలి. అయితే ఇక్కడ హైదరాబాద్‌లో ఏమంటున్నారంటే లైక్ 5000 ఇయర్స్ క్రింద ఉన్న బొమ్మల లిపి అనేది బయటపడింది. ఇది మనకి నాట్ ఓన్లీ తెలంగాణ ఎగ్జామ్ అండి. ఎనీ ఎగ్జామ్‌కి కూడా ఇది ఇంపార్టెంట్. ఈవెన్ ఏపీపీఎస్సీ గాని లైక్ యూపీఎస్సీ గాని ఇలాంటి ఎగ్జామ్స్‌లో కూడా ఇలాంటివి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సెంట్రల్ న్యూస్ అన్నట్టుగా. నాట్ ఓన్లీ స్టేట్ న్యూస్. నెక్స్ట్ మహిళా ఉద్యోగులకు భద్రతా సాహస్. నెక్స్ట్ టీ హబ్‌కు జాతీయ సాంకేతిక పురస్కారం. ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్ అండి చూసుకోవాలి. ఏ పురస్కారం వచ్చిందనేది ఆ పేరు ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఖమ్మం జిల్లా ఆసుపత్రికి నెక్స్ట్ ఇక్కడ చూడండి బీఎఫ్హెచ్ఐ గుర్తింపు. సో ఖమ్మం జిల్లా హాస్పిటల్‌కి ఏం గుర్తింపు వచ్చిందనేది జస్ట్ చూసుకోండి. ఎందుకు అనంటే బెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ గుర్తింపుగా వచ్చింది. అంటే ఇక్కడ పసిపిల్లలు ఉంటారు కదా! సో వాళ్ళకి ముడుపాలు అందించడం అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి అమ్మ పాలు అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనం చెప్తాం కదా! సో ఆ టైప్ ఆఫ్ దానిలో మనకి ఇక్కడ ఈ గుర్తింపు అయితే రావడం జరిగింది. తర్వాత విలేజ్ బస్ ఆపరేషన్ వ్యవస్థ ప్రారంభం. నెక్స్ట్ రాష్ట్ర కుటుల కాలం నాటి శాసనం లభ్యం. ఇది కూడా మనకి స్టేట్ అండ్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఎనీ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. చూడండి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలో జల్తాండ వద్ద రాష్ట్ర కుటుల కాలం నాటి శాసనం లభ్యమైందని ఎవరు చెప్పారు? ఏపీ పురావస్తు శాఖ సహాయక సంచాలకులు స్వామినాయక్ తెలిపారు. ఓకేనా? రిమెంబర్ దిస్. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు తాగునీరు. జస్ట్ చూడండి. తర్వాత ప్రణీత్‌కు 2.5 కోట్లు. నెక్స్ట్ దివ్యాంగుల కార్పొరేషన్ యాజమాన్య కమిటీ పునర్యామకం. అవసరం లేదు. ఇది చూడండి. ఇది ఇంపార్టెంట్. భారత్ మాల 2లో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి. సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నప్పుడు ఓఆర్ఆర్ తర్వాత అవతలి నుంచి నిర్మించే ఏదైతే మన ప్రాంతీయ రింగ్ రోడ్ ఉంటుంది కదా! సో అదేంటిది ఆర్ఆర్ఆర్. ఓకేనా? దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భారత్ మాల 2 అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇది మనకి జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ శాశ్వత ధృవీకరణ పత్రాలు ఉంటేనే దివ్యాంగులకు రిజర్వేషన్లు అని చెప్పడం జరిగింది. ఇవి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి బట్ చూసుకోవాలి. నెక్స్ట్
111 జీవోని తీసేయడం జరిగింది. ఇలాంటి టైంలో మనం ఏందంటే జస్ట్ ఈ 111 జీవో అనేది ఏంటో ఒక్కసారి మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ 111 జీవోలో ఏందంటే మనకి ఈ లైక్ ఇక్కడ చూడండి 111 జీవో నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ జీవోని ఫస్ట్ రద్దు చేయడం జరిగింది. మీకు గుర్తుంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా లైక్ భూములున్న ప్రతి వాళ్ళు కూడా లైక్ మళ్ళీ కొత్త పట్టాలని అది ఇది అని చాలా చేశారు కదా! సో, అలాంటియి అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందని, అయితే గతంలో లైక్ ఈ కొన్ని జీవోలను తీసుకొచ్చి వాటి పరిరక్షణ కోసం తీసుకురావడం జరిగింది. బట్ తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఇష్యూస్ రావడం జరిగిందండి. తర్వాత రాష్ట్రపతి భవన్‌లో నెల్లుట్ల సర్పంచ్ ప్రసంగం. సో, ఇది కొంచెం ఎందుకు డిఫరెంట్‌గా ఉంది అంటే రాష్ట్రపతి భవన్‌లో ఇక్కడ ఉపాధ్యాయ పంచాయతీ ఇక్కడ అంటే ఒక సర్పంచ్ రాష్ట్రపతి భవనంలో ఉండడం అంటేనే అది కొంచెం ఒక డిఫరెంట్ సినారియో కాబట్టి సో, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 140 దేశాల కన్నా హైదరాబాద్‌లో జనాభా ఎక్కువ. నెక్స్ట్ తెలంగాణ పల్లెలకి 13 జాతీయ అవార్డు. ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో, ఇక్కడ 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 జాతీయ అవార్డులో తెలంగాణకి ఎన్ని వచ్చాయంటున్నారు? 13 అవార్డులు వచ్చాయి. సో, ఆ ఏరియాస్ ఏందనేది కూడా మనము ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఏ ప్లేస్‌లో వచ్చాయనేది కూడా ఒకసారి జస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ రామ్‌నగర్, గౌరీ గ్రామాల్లో అరుదైన శిలల గుర్తింపు. సో, సింపుల్‌గా ఇది మనకి ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడంటే కొమరంభీం జిల్లా కెరిమేరు మండలం అండి. ఓకేనా? నెక్స్ట్ పూర్వపు నేత పనిముట్టు స్పూల్స్ గుర్తింపు. ఓకేనా? ఇలాంటివి ఏదైనా గుర్తింపుగా కొత్తగా కనుక్కున్నవి, పాతయేమైనా ఉన్నది అని ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన వాటిని చూసుకోవాలండి. అయితే నేత పనిముట్టు స్పూల్స్‌ని నూతన తెలంగాణ చరిత్ర బృందము పరిశోధకుడు ఎవరు కనుక్కున్నారు? కోలిపాక శ్రీనివాసు గుర్తించారని చెప్తున్నారు. ఒక్కసారి జస్ట్ చూసుకోండి ఇది. ఎందుకంటే ఇలా కొన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పోతుల మడుగుల్లో 1000 ఏళ్ల నాటి శిల్పాలు గుర్తింపు. సో, ఇలాంటివి కూడా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కి రిలేటెడ్ కాబట్టి జస్ట్ చూసుకోండి. ఆ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ అండి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం. ఓకేనా? సో, భూత్పూర్ మండలంలో గుర్తించడం జరిగింది. అవి ఏ శతాబ్దం నాటివి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సిర్పూర్ టీ అడవుల్లో అరుదైన నక్క. సో, ఇది మళ్ళా దేనికి రిలేటెడ్‌గా వస్తదండి? ఎన్విరాన్మెంట్‌కి రిలేటెడ్‌గా వస్తది. ఇండియన్ బెంగాల్ నక్క ఈ ప్రాంతంలో ఏముందండి? ఇండియన్ బెంగాల్ నక్క ఉన్న విషయాన్ని పెంచికల్పేట ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ ధృవీకరించారు. ఇలాంటివి మనకి స్టేట్ అండ్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రంలో మరో 2 కొత్త మండలాలు, ఇంకొక 2 కొత్త మండలాలు యాడ్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? తెలంగాణలో 3 పీహెచ్‌సీలకు జాతీయ గుర్తింపు. సో, ఇలాంటివి మళ్ళా చూసుకోవాలి. ఈ జాతీయ గుర్తింపు వచ్చినవి, అవార్డులు వచ్చినయి ఇలాంటివి ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం. ఇది మనందరికీ తెలిసిందే. ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి క్వెషన్స్ ఆల్రెడీ అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు. సో, వేడుకల్లో ఏం చేశారనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం సచివాలయం ప్రారంభం. ఇది అందరికీ తెలిసిన న్యూసే. సో, అంబేద్కర్ విగ్రహం గురించి చూసినప్పుడు మీరేంటంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిందేందంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా మొన్న గ్రూప్స్‌లో ఎగ్జామ్‌లో ఇచ్చేశారు. సో, మళ్ళీ అయినా కూడా చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఏపీలో కూడా ఇచ్చారు కాబట్టి సో, ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏందనేది ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. ఏపీలో ఉన్నదానికి, తెలంగాణలో ఉన్నదానికి డిఫరెన్సెస్ అనేది జాగ్రత్తగా చదువుకోండి ఇప్పుడు ఫర్దర్ ఎగ్జామ్స్‌కి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్. జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో 9వ స్థానంలో తెలంగాణ. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇది చూసుకోవాలి. సో, 8 బంగారు పతకాలు, 2 రజత పతకాలు అండ్ 6 కస్య పతకాలు సాధనలో రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. అండ్ ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అటవీ శాఖలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సో, మొదటి 3 అనేది కూడా చూసుకోవాలి. మనది ఎన్నో ప్లేస్‌లో ఉంది? 9వ ప్లేస్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలోనే తొలి రూరల్ మార్ట్ సేవలు. సో, మనకి హన్మకొండ జిల్లాలో తీసుకున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణకి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డ్. ఏం అవార్డ్ ఇచ్చారండి? కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకి అంతర్జాతీయ గుర్తింపు. సో, ఎందుకంటే ఇది కొంచెం డెవలప్‌మెంట్ రిలేటెడ్ కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఇది కొంచెం మనము డిఫరెంట్ గా ఉన్నది చూడండి. బెయిల్ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్రను రాశారంటండి. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణలో ఆది మానవుని వర్ణ చిత్రాలు, ఇది కూడా కొంచెం చూసుకోవాలి. ఏ ప్లేస్ లో ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా మీ అందరికీ తెలుసు కదా. బొమ్మల రామారం మండలం, గ్రామం పొలిమేర, చిత్తరిగుట్ట పైన ఆది మానవ కాలం నాటి వర్ణ చిత్రాలు అనేది ఉండడం జరిగిందని చెప్పారు. సో ఆర్కియాలజికల్ గా ఇది మనకి ఇంపార్టెంట్ అండి, అంటే లైక్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 21-22 రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏమున్నాయి జస్ట్ ఇక్కడ పెట్టారు. అదంతా ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్ర అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, ఇది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, తలసరి విద్యుత్తులో తెలంగాణ 5వ స్థానంలో ఉంది, ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్. ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసుకోండి మీరు అంతే. ఇది కూడా చూడండి, బాక్సర్ నిఖితకు ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న న్యూస్ లో కాబట్టి మనం చూసుకోవాలండి. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం లోగో ని ఆవిష్కరించడం జరిగిందండి. ఈ లోగోలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సిద్దిపేట సమీకృత మార్కెట్ కి FSSAI ఏం గుర్తింపండి, FFFSSAI అని గుర్తింపు రావడం జరిగింది. దీని ఫుల్ ఫామ్ చూసుకోవాలి మనం. ఓకేనా. తెలంగాణకి స్వచ్ఛ సంరక్షణ గ్రామీణ అవార్డులు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి 4 స్టార్ రేటింగ్స్ తో అవార్డు అయితే రావడం జరిగింది. మొదటి 3 స్వచ్ఛ సర్వేక్షణ గ్రామాలు వచ్చేసి SSG అవార్డు సాధించినవి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 స్మార్ట్ అండ్ 2 స్మార్ట్ రేటింగ్లతో రావడం జరిగింది. ఇది ఒక్కసారి చదువుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, తెలంగాణ జనపనార బోర్డు కార్యాలయాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ జనపనార గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి మనకు. అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఎందుకు రద్దు చేశారు. స్వదేశ్ దర్శన్ కు భువనగిరి కోట సాగర్. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే మీకు తెలుసు కదా, పర్యాటక కేంద్రాలుగా ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ కలెక్టరేట్ ప్రారంభం చేశారు. అంత ఇంపార్టెంట్ ఏం అవసరం లేదండి. ఇది చూడండి, తెలంగాణలో తొలిసారి QR మినీ ATM ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఓకేనా. ఇంకా ఇక్కడ డెల్టా ర్యాంకింగ్ లో తిర్యానికి తొలి స్థానం. మన నీతి ఆయోగ్ ప్రకటించిన, ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ ప్రకటించిన ఎస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకుల్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని బ్లాక్ కి తొలి స్థానం అంటే మొదటి ర్యాంక్ అనేది రావడం జరిగింది, లైక్ తొలి ప్లేస్ రావడం జరిగింది, మొదటి స్థానం. నెక్స్ట్ సో ఇవి మనకి తెలంగాణ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అండి. నేను మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ తెలంగాణ కూడా ప్రొవైడ్ చేశాను. సో అందులో మనము తెలంగాణ రిలేటెడ్ ఇంకా ఎక్స్ట్రాగా కూడా చదువుకుందాము. అయితే ఈ డాక్యుమెంట్ వచ్చేసి 380 పేజెస్ ఉందండి. చాలా మంది నాకు అడిగింది ఏంటంటే టెలిగ్రామ్ లో కూడా, మేడం ఈ డాక్యుమెంట్ మొత్తం చదవాలా అని. సో నేను చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్ మొత్తం ఇంపార్టెంట్ కాదు, డాక్యుమెంట్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ దానిలో నేను ఇంపార్టెంట్ చెప్పాను, ఆ ఇంపార్టెంట్ చూసుకోండి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సరిపోతుంది. సో అలా నేను ఆల్మోస్ట్ ఇది మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంపార్టెంట్ వాటిని. సో ఈ రోజు అయితే ఇప్పుడు తెలంగాణ చెప్పాను. ఇంకా ఇప్పుడు ఇందులో అయితే మనకి ఆంధ్ర గానీ తెలంగాణ బడ్జెట్ తీసుకుంటే ఓల్డ్ ఉంది, నేను న్యూవి మీకు రేపు చెప్తాను. సో రిమైనింగ్ మనము చూద్దామండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే నేను కూడా ఇంకా ఎక్కువ చేయాలన్న ఇంటెన్షన్ నాకు కూడా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్